ఇదిగో ఈ ఆవేశం కోపం తగ్గించుకోమని చెప్పానే, అక్కడే మొదలైంది. ఇలా చెప్పి చెప్పి చివరికి నా తలరాతే మారిపోయింది, కానీ మీలో మాత్రం ఏ మార్పు రాలేదు. అదే కోపం, అదే ఆవేశం. ఈసారి మాత్రం ఎవరి మీదైనా ఊరికి ఆవేశపడినా, ఎవరితో గొడవ పడినా ఊరుకునేదిలే చెప్తున్నా. అర్థమవుతుందా? भैया एक चाय। పెళ్లి పెట్టెల మీద నుంచి పెళ్లి కూతురు లేచిపోయింది. ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఈ రోజు రేపు ఈ లేచిపోవడాలు మస్త్ అయినాయి. పోరీలకి ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇట్లానే ఉంటుంది మరి. ఈ పోరి గాపూర్నేనా? గాపూరే. హలో అన్నా, నేను యాదగిరిని మాట్లాడుతున్నా అన్నా. ఫోన్లో ఓ పోరి ఫోటో పంపినావు కదా, గా పోరి గీండే ఉంది. దొరికిందా? గీండే నర్సింగ్లో. గా పోరంతో కలిసి రెస్టారెంట్లో టిఫిన్ చేస్తుంది. రేయ్, అక్కడే ఉండు, అబ్జర్వ్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరేనా, నేను చూసుకుంటా, నువ్వు జల్దీరా అన్నా. అమ్మా, ఇంకా ఎందుకే ఇక్కడ? ఇంటికి వెళ్ళిపోదాం పదవే. ఈ రోజు నీ పెళ్ళయ్యాక ఇక్కడ నుంచి కదలేది. ఇదిగో తమ్ముళ్ళు ఫోన్ చేస్తున్నట్టుగా ఉన్నారు. హలో, ఏరా ఎక్కడున్నారా? దొరికిందా? చిన్నమ్మా, శంకరన్ ఇంకా పెళ్లి పట్ల లేక తీసేశాడా? పెళ్లి బట్టల్లోనే ఇంకా పెళ్లి పందిట్లోనే ఉన్నాడ్రా. ఇంతకది కనిపించిందా లేదా? కనిపించింది చిన్నమ్మా, అందుకే కదా అన్న పెళ్లి పట్ల ఉన్నాడు లేక తీసేశాడా అని అడిగాను. అలాగే ఉండమను, దాన్ని పట్టుకొచ్చేస్తాను. శభాష్, తీసుకురండ్రా. దాని మెడలు వంచి మరీ నా కొడుకు చేత తాళి కట్టిస్తాను. ఓకే చిన్నమ్మా. లాయరమ్మా, నీ చెల్లి కనిపించిందట, తీసుకొస్తున్నారు. అమ్మా, ఎందుకే? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, విడదీస్తే పాపమే. పెళ్లి పెట్ల మీద కూర్చుందో గానీ రా. అమ్మా వద్దమ్మా, అమ్మా వద్దే. అమ్మా అమ్మా, 3 ముళ్ళు వేసేంత వరకు పేట్ల మెంచి లేచావో పేక నొక్కి చంపేస్తాను కొడక. కూర్చో.
చాలా చాలు టైలర్, ఆకలి తీరిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. ఎక్కడ వాళ్ళు? అదిగో ఆడున్నారు. దొరికిందిరా పిట్ట. ఈసారి మాత్రం వదిలిపెట్టేదే లేదు. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ కూర్చుంటావేంటన్నా? తీసుకెళ్దాం పదా. రేయ్, ఏంట్రా ఎత్తుకెళ్ళేది? వాడి సంగతి తెలుసుగా. దొరికినట్టు చిత్త కొడతాడు. వాళ్ళిద్దరికి మేము తెలుసు కాబట్టి నువ్వే వెళ్ళి ఏదో విధంగా మేనేజ్ చేయి. దారి మళ్ళిచ్చు, అప్పుడు దాన్ని తీసుకెళ్తా. రే కూర్చోండ్రా, వాళ్ళు మనం చూస్తే డౌట్ వస్తుంది. మీరు కూడా కూర్చోండి. టిఫిన్ చాలా బాగుంది టైలర్. కంగారులో పర్స్ మర్చిపోయి వచ్చాను టైలర్. డబ్బులు ఇచ్చేసాయి. డబ్బులు నా దగ్గర లేవండి. నీ దగ్గర కూడా లేవా? మరి ఇప్పుడు ఎలా టైలర్? టైలర్, నీ జ్యువెలరీ ఉంది కదా, ఒకటి ఇచ్చేసాయి. మళ్ళీ డబ్బులు ఇచ్చి తీసుకుందాం. అవి రోల్ గోల్డ్ సార్. ఇప్పుడు డబ్బులు తీసుకురాలేదు, మళ్ళీ వచ్చిస్తాను. అదంతా ఏం కుదరదు, మా ఓనర్తో మాట్లాడండి. రేయ్, ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడు నువ్వు వెళ్ళి బిల్లు కట్టి 1 లైన్లో పెట్టు. వెళ్ళు, వెళ్ళరా. అరే, డబ్బులు మర్చిపోయాం, మళ్ళీ ఇస్తామని చెప్తుంటే నమ్మవేంటి? టిఫిన్ తిని డబ్బులు ఎగరగొట్టే వాళ్ళంతా ముందు ఇలాగే చెప్తారు. ముందు డబ్బులు కట్టు. చూస్తావేంద్రా, వెళ్ళి చిల్లర తీసుకురా. థ్యాంక్స్ అన్నా. పర్లేదు తమ్ముడు. ఏంది, ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చారా? చెప్పక్కర్లేదు, సమజైంది. చేతిలో పైసా లేదు, ఇప్పుడు అడిగిపోతారు. తెలీదన్నా, మా టైలర్ ఎక్కడికి చెప్తే అక్కడికే. సరే, తప్పుగా అనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. మా ఇల్లు పక్కనే ఉంది. మా అమ్మ, చెల్లి, నాయనమ్మ ఉంటారు. ఈ రాత్రికి ఆడనే ఉండండి. తెల్లారేక మా కాలనీలోనే ఒక గది చూపిస్తా. అలాగే అన్నా, వెళ్దాం పద టైలర్. వద్దండి, మేము వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం టైలర్? ఈరోజు అన్న ఇంట్లోనే ఉండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం.
వద్దని చెప్తున్నాను కదా, మనం ఇంకెక్కడికైనా వెళ్దాం. ఏందమ్మా మొహమాట పడుతున్నావా? సొంత అన్నే అనుకో అమ్మా. ఏం తమ్ముడు, నువ్వన్నా చెప్పు, రమ్మను. చూ టైలర్, అన్న ఇంత మంచిగా పిలుస్తున్నాడు, వద్దంటున్నావేంటి? అన్న, మా టైలర్కి కొంచెం మొహమాటం ఎక్కువ. వెళ్దాం పద టైలర్, రా. అయ్యో రా. ఏ యాదగిరి, నా పైసలు ఎక్కర్రా? దోస్తులు వచ్చిండ్రన్నా, రేపిస్తా. ఇట్టాగే వారం రోజుల నుంచి చెప్తున్నావు. రే మధ్యలో వీడు పానకలు పుడకలాగా. తాగడానికి, ప్యాకాడడానికి, రోజుకో పోరిని తెచ్చుకోవడానికి పైసలుంటాయి, నాకు ఇవ్వడానికి ఉండవా? ఈ రోజు నా పైసలు నాకు ఇవ్వందే వదలను. అన్నా, దోస్తుల ముందు ఇజ్జత్ ఇయ్యొద్దన్నా, రేపిస్తానన్నా. ఇలా ఎన్నిసార్లు చెప్తావురా? ఈ రోజు అయితే వదిలేదు లేదు, పైసలు ఇవ్వాల్సిందే. మనం వెళ్దాం పదండి. ఉండు టైలర్, అన్న మాట్లాడుతున్నాడు కదా. అయ్యో రండి. సైదమ్మ మనుషుల్ని పంపించింది. రే దీనికి డౌట్ వచ్చేస్తుందిరా. టైలర్ వచ్చాయి. పదండి. ఎర్ర వీళ్ళు ఇప్పుడే కదా చూసింది, వెతకండి రా. ఇప్పుడే కదా ఎలా వచ్చారు, అప్పుడే ఎలా వెళ్ళారా? రే నువ్వు అర్జుడు అర్జుడు రే హటెల్లో ఎత్తకరా.
ఎటు వెళ్ళారా వీళ్ళు? ఎటైనా వెళ్ళనీరా, వాళ్ళని పట్టుకోవాల్సిందే. దాన్ని తీసుకొస్తానని చెప్పి శంకరనని పెళ్లి పట్టలు కూడా మార్చొద్దని చెప్పాను రా. అటెళ్దాం పద. రే రారా. టైలర్ వాళ్ళు వెళ్ళిపోయారు. రా. రా. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ వస్తారు టైలర్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రా.